వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీపై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయానికి బీఆర్ఎస్, బీజేపీ పార్టీ కౌన్సిలర్లు చేరుకున్నారు. గత కొన్ని రోజులుగా క్యాంపుల్లో ఉన్న కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్తో పాటు కౌన్సిల్ సభ్యులు ఉన్నారు. కార్యాలయానికి వచ్చిన వారి వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి అనుమతించారు. తెలంగాణ రాష్ట్ర మహిళా చైర్పర్సన్ కమిషనర్గా ప్రమాణ స్వీకారం చేసిన నేరెళ్ల శారదను బుద్ధభవన్లోని వారి కార్యాలయంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో మహిళా అభివృద్ధి సంరక్షణకై కృషి చేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో తెలంగాణలోని అన్ని రకాల కళాకారులకు ప్రోత్సాహాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కొల్లాపూర్ ఎమ్మెల్యే మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రవీంద్ర భారతిలో పద్మశ్రీ పురస్కార గ్రహీత పద్మజారెడ్డి ప్రదర్శించిన కాకతీయ 3వ భాగం నృత్య రూపక కార్యక్రమానికి జూపల్లి హాజరై మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కళలు, సాంస్కృతిక సాహిత్యంలో అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీపై పెట్టిన అవిశ్వాస తీర్మానం సమావేశం ముగియక ముందే బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మున్సిపల్ కార్యాలయం నుండి నవ్వుతూ బయటకు వచ్చారు. దీంతో అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికే 33 మంది సభ్యుల సంఖ్య సమావేశంలో ఉన్నందునే ఎమ్మెల్యే బయటకు వచ్చినట్లు చర్చ జరుగుతోంది. సమావేశం నుండి ఆయన నవ్వుతూ బయటకు రావడంతోనే అవిశ్వాసం నెగ్గిలా ఉన్నట్లు సమాచారం. ఆదిలాబాద్ జిల్లాలో త్వరలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పర్యటనల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాజశీష, ఎస్పీ గౌస్ ఆలం, ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇందులో భాగంగా స్థానిక రిమ్స్ ఆసుపత్రిని వారు సందర్శించారు. మహిళా శక్తి క్యాంటీన్, ఎంఆర్ఐ మిషన్, కమాండ్ కంట్రోల్ తదితర అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఖైరతాబాద్ డివిజన్ పరిధిలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఎమ్మెల్యే సూచించారు. ఆహ్లాదకరమైన వాతావరణం కోసం మొక్కలు నాటడం తప్పనిసరి అని తెలిపారు. ప్రతి కాలనీలో విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. వర్ణి మండలంలోని పాతవర్ణి గ్రామంలోని వీరభద్రస్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి తొలి ఏకాదశి పండుగ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎలమంచిలి శ్రీనివాసరావు, పాత బాలకృష్ణ, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ బల్దియా వైస్ చైర్మన్ జహీర్ రంజానీపై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయ చుట్టుపక్కల పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్యాలయ సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మున్సిపల్ ఉద్యోగులతో పాటు కౌన్సిల్ సభ్యులను మాత్రమే అనుమతిస్తున్నారు. వారిని సైతం గుర్తింపు కార్డులు చూసిన తర్వాతనే కార్యాలయంలోకి అనుమతించారు. ఇప్పటికే 163 సెక్షన్ నిబంధన అమలులో ఉంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ నుండి గంగాపూర్ వరకు డబుల్ రోడ్డు ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మాజీ ఎమ్మెల్యే ఈ రోడ్డు దుస్థితిని పట్టించుకున్నా పాపాన పోలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చే తరుణం ఆసన్నమైందని పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీని ఆన్లైన్ ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు చెప్పారు. పటాన్ చెరువు నియోజకవర్గంలో 2843 మంది రైతులకు నేరుగా ₹1,00,000 రుణమాఫీ చేయబోతున్నట్లు ఎమ్మెల్యే జీఎంఆర్ వీడియో సందేశంలో పేర్కొన్నారు.